నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. మనం రోజు మన ఛానల్ నుంచి ఏలో వస్తున్న అప్డేట్ ట్రెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈరోజు ట్రెండింగ్ ఏంటంటే చైనాస్ కంపెనీ మానస్ టేక్స్ ఆన్ ఓపెన్ఏఐ విత్ న్యూ వైడ్ రీసెర్చ్ టూల్ ఫర్ మ్యాసివ్ మల్టీ ఏజెంట్ టాస్క్. మ్యాసివ్ మల్టీ ఏజెంట్ టాస్క్స్ని ప్రిపేర్ చేసి డెవలప్ చేసి దాని రెస్పాన్స్ని త్వరగా చేయడంలో ఓపెన్ఏఐని బీట్ చేసింది. ఎవరు డెవలప్ చేసింది? చైనాస్ మానస్ అనే ప్రోడక్ట్. ఇది వన్ ఆఫ్ ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. దీని గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు రోజుకు కొత్త న్యూ మోడల్ వస్తుంది, కొత్త ఏజెంటిక్ ఫ్రేమ్స్ వస్తున్నాయి. ఏ రేసులో దేని మధ్య పోటీ ఉందంటే ముఖ్యంగా చైనా అండ్ యుఎస్ మధ్యలో ఉంది. ఇండియా అనేది మాత్రం ఎక్కడుందో తెలియదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఆన్ ఫైట్ ఈజ్ Solvo from Manas, a AI firm in China that is taking a shot at OpenAI with its multi-agent tool. ఇప్పుడు మల్టీ ఏజెంట్ టూల్స్ని డెవలప్ చేసే దాంట్లో మన ఓపెన్ఏఐ ఎలా ముందుందో దాన్ని బీట్ చేసింది చైనా స్టార్టప్ మానస్. ఇప్పుడు వైడ్ రీసెర్చ్ వాల్మార్ట్ ఐఎన్సీ కానీ, టెస్లా ఐఎన్సీ కానీ, మెక్డొనాల్డ్ కార్పొరేషన్ కానీ, అమెజాన్.com ఐఎన్సీ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ ఐఎన్సీ కానీ, ఇవన్నీ అనమాట. ఇవంతా వైడ్ రీసెర్చ్. బుకింగ్ హోల్డింగ్ ఐఎన్సీ కానీ, ప్రాక్టర్ గ్యాంబుల్ కామ్ కానీ, కాస్టో హోల్సేల్ కార్పొరేషన్ కానీ, ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు ఇన్ షార్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానస్ అనేది ఏంటంటే ఈజ్ ఎన్ ఏఐ కంపెనీ ఇన్ చైనాస్లో ఏఐ కంపెనీ వన్ అనమాట. మానస్ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఏ టూల్ దట్ యూజెస్ మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ టు డూ రీసెర్చ్. ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ ఏంటంటే సపోజ్ ఒక ఏజెంట్ ఉంది. ఇప్పుడు మనం ఒక స్కూల్లో ఒక 4 మెంబర్స్ తీసుకొని మనం వాళ్ళకి టాస్క్ అసైన్ చేస్తాం. సరే ఈ టాస్క్ నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మల్టీ ఏజెంట్ ఏంటంటే ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క టాస్క్ అప్ చేస్తాం అనమాట. అదే మొత్తం డేటా గ్యాదర్ చేసుకోవటం, డేటా ప్రిపేర్ చేసుకోవటం, దాన్ని అనాలిసిస్ చేసుకోవటం, మొత్తం అదే చేసుకోవాలన్నమాట. అలాగా మల్టీ ఏజెంట్స్ మనకి ఎన్ని ఏజెంట్స్ కావాలో అన్ని ఏజెంట్స్కి ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క టాస్క్ని అసైన్ చేసి అన్నిటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయడాన్ని మల్టీ ఏజెంట్ అన్నమాట. అలాగా చేస్తుంది అనమాట. ది మానస్ టూల్ కంపీట్స్ విత్ చాట్‌జీపీటీ అండ్ జెమినై. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన చాట్‌జీపీటీ, జెమినై మోడల్స్ ఏదైతే మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ రెండింటిని కాంపిటేటివ్ ఇస్తుంది మానస్ అనమాట. ఇది షార్ట్ అండ్ బ్రీఫ్ కన్సెస్ మ్యాటర్. దెర్ ఈజ్ ఎన్ ఇంటెన్స్ వార్ గోయింగ్ ఆన్ in the tech world to build the fastest and most capable AI agents, outcapping the competition. From coding to image generation, tech giants are constantly launching new models. ఇక్కడ ఏంటంటే ఈ ఏఐ వరల్డ్ రేస్లో చైనా యుఎస్ ముందుంది. కాకపోతే ఇవేంటంటే మన కోడింగ్లో కానీ ఇమేజ్ జనరేషన్లో కానీ ఈ టెక్ జైంట్స్ మధ్య చాలా కాన్స్టెంట్లీ ఇప్పుడు ఎందుకు ఇవంటే ఏంటంటే కాన్స్టెంట్లీ అవుట్పుట్, తర్వాత క్యాపబిలిటీస్ మంచిగా ఇవ్వడానికి చాలా హ్యూజ్గా వర్క్ చేస్తుంది అనమాట. రైట్ నో వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫీచర్స్ ఇన్ ద డీప్ రీసెర్చ్ వేరు, డీప్ రీసెర్చ్ వేరు. ఏంటంటే రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్ విల్ థింక్ అండ్ టేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ అనేది రీసెర్చ్ అంటే తనంతకు తనకు రీసెర్చ్. డీప్ రీసెర్చ్ అంటే ఇంకా లోతుగా అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా ఆన్సర్స్ ఇవ్వడాన్ని. ఇండస్ట్రీ హెవీ వెయిట్స్ లైక్ ఓపెన్ఏఐ, గూగుల్ అండ్ గ్రాక్. XAI అంటే ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ XAI ఆల్ ఆర్ ఫోకసింగ్ టువార్డ్స్ ఏఐ ఏజెంట్స్ దట్ కెన్ మ్యాథమెటికల్లీ క్రాల్ త్రూ ద వెబ్ ఫర్ అవర్స్ టు ఆఫర్ యూజర్స్ డీటెయిల్డ్ ఇన్-డెప్త్ రిపోర్ట్స్ బట్ టేకింగ్ ఏ డిఫరెంట్ అప్రోచ్. చైనీస్ స్టార్టప్ మోనికా హ్యాస్ ఇంట్రడ్యూస్ ది వైడ్ రీసెర్చ్ టూల్ ఫర్ ఇట్స్ మానస్ AI అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గూగుల్ కానీ, ఓపెన్ఏఐ కానీ, గ్రాక్ కానీ ఏం చేస్తుంది అంటే మ్యాథమెటికల్లీ అంటే క్రాల్ చేస్తుంది, తీసుకుంటున్నాయి త్రూ ది వెబ్. ఎక్కడి నుంచి మనకి ఏదైతే వెబ్ సోర్సెస్ ఉన్నాయో ఆ వెబ్ సోర్స్ నుంచి మనకి ఏజెంట్స్ తీసుకుని రీసెర్చ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. అలా కాకుండా చైనీస్ స్టార్టప్ మోనికా అనేది తెలుగు నేమ్ లాగా ఉంది కదా, మోనికా అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేది వైడ్ రీసెర్చ్ టూల్. అంటే అక్కడే అంతగా అదే ఓన్గా రీసెర్చ్ చేసి ఇచ్చింది అనమాట. దేంట్లో ఇంట్రడ్యూస్ చేశారు? మానస్ అనే దాంట్లో. ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ గూగుల్, ఓపెన్ఏఐ, గ్రాక్. దిస్ ఈజ్ షార్ట్ అండ్ కన్సైజ్ అబౌట్ మానస్. ఇది ఎవరు డెవలప్ చేసింది? చైనా స్టార్టప్ కంపెనీ
మోనికాలో వైడ్ రీసెర్చ్ టూల్ని ఇంట్రొడ్యూస్ చేసి ఇందులో మానస్లో ఇది దేనికి కాంపిటేట్ ఇస్తుంది? గూగుల్, ఓపెన్ ఏఐ అండ్ దెన్ గ్రాక్. దీస్ ఆర్ ది టాప్ మోస్ట్. ఇక్కడ ఎందుకు దీని మధ్య ఏ వరల్డ్ అనేది రేస్ జరుగుతుంది? చైనా అండ్ దెన్ యూఎస్లే. ఈ 2 దేశాల మధ్య వార్ నడుస్తుంది. ఏంటంటే ఏ వార్ రేస్లో చైనా అనేది యూఎస్ని కాంపిటేటివ్ ఇస్తుంది, ఇంకా ముందుకు గ్రోత్కి వెళ్తుంది అనమాట. ఇది ఈరోజు ఎక్స్ప్లోర్ చేసిందనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను మరిన్ని అప్డేటెడ్ వీడియోస్, అప్డేటెడ్ ఎన్హాన్స్మెంట్స్, ఏ ట్రెండ్స్ వచ్చాయి అన్నిటిని మీకు ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్.